నిన్న డే 1 అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక సమావేశాలు 2వ తేదీకి వాయిదా పడ్డటువంటి పరిస్థితి. సో మరి ఏంది అంటే ఇవాళ 31 ఇవాళ ఏందో మరి ఇవాళ ఎందుకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి అని ఇవాళ హాలిడే, 31 అని రేపు హాలిడే. మరి రేపు పెడతానికి ఏమి ఇబ్బందో అర్థం కావట్లేదు. ఎల్లుండి 1వ తారీఖు అని నూతన సంవత్సరం ఎల్లుండి హాలిడే. మరి ఆ రోజు ఏముందో అర్థం కావట్లేదు. స్కూళ్ళు కూడా సెలవులు ఉండవు కదా. సో ఇట్లా ఈ 3 రోజుల తర్వాత అంటే ఇవాళ రేపు ఎల్లుండి తర్వాత 2వ తారీఖు మళ్ళీ సభ తిరిగి సమావేశం అవుతుందట. ఈ ఎన్ని రోజుల ఈ సమావేశం అంటే మళ్ళీ 5వ తారీఖు దాకా నేనట. ఎమ్మెల్యేలు అలసిపోతారని కావచ్చు. ఎంత కష్టం వాళ్ళకి కూర్చోవాలంటే నడుములు అందరికి బ్యాక్ పెయిన్లా, కాళ్ళు కూర్చుంటే ఎక్కువసేపు వాస్తాయా, లేకపోతే నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద పెద్ద ఎత్తున జనాన్ని వెళ్ళి గలవాలనా, అసలు మామూలు కష్టం కాదు కదా వీళ్ళది. అందుకే సమావేశాలట ఎప్పటిదాకా పెడతారట, ఇగో 5వ తేదీ వరకు సమావేశాలట. 5 ఎప్పుడున్నది? ఓహో నెక్స్ట్ మంత్ 5ఆ? ఏమో నాకైతే డౌటే అది కూడా. ఇగో ఏ సమావేశాలన్నా చూడండి 10 నుంచి 10-12 రోజులకు మించి జరిగిన సందర్భం లేదు. 2వ తారీఖు నుంచి 5వ తారీఖు అంటే మరి దగ్గర 30 రోజులు కావాలి కదా. మళ్ళీ 15 నుంచి 20 రోజులు ఎట్లయితుంది? ఈయనే ఉంది చూడండి, 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని విపక్షాల డిమాండ్. 5వ తేదీ వరకు సమావేశాలట. నెక్స్ట్ మంత్ 5 కాదు, నెక్స్ట్ మంత్ 5ఏ, వచ్చే నెల 5 అట. వచ్చే నెల 5 అంటే మళ్ళీ ఏ 5? ఫిబ్రవరి 5ఆ, జనవరి 5ఆ? వచ్చే నెల 5 అంటే క్లారిటీ లేదు ఇంకా. అంటే అది బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చొని నిర్ణయం తీసుకుంటారు అనమాట. వీళ్ళేడ కూర్చుంటారు. 10 రోజులకు మించి సమావేశాలు జరిగే అవకాశం లేదు. 10 రోజులు జరిగినా అది కూడా ఆశ్చర్యమే. నిన్న సమావేశాలు మొత్తానికి ఇట్లా వాయిదా పడ్డాయి. ఇదేమో అసెంబ్లీ కౌన్సిల్ 2nd January 2026. The House is urgent to meet again at 10 a.m. on Friday, the 2nd January 2026. ఇది కౌన్సిల్. The House is urgent to meet again at 10 a.m. on Thursday, the 2nd January 2026. పోరిగా ఎంజాయ్ అయిపోరిగా 31st వచ్చింది. ఇవాళ జనం కలుస్తారని ఆ గుళ్ళ దగ్గరికి పోతారు. ఇవాళ మొత్తం వీళ్ళకి భక్తి లేదు, పాడలేదు, ఏముండదు కానీ. సో ఆ గుళ్ళ దగ్గర ఇవాళ రేపు 31st, ఎల్లుండి 1st అయిపోయింది. మళ్ళీ 2వ తారీఖు మళ్ళీ. ఇక అది ఎన్ని రోజులు జరుగుతుంది అనేది మనకి రాబోయే రోజుల్లో చూద్దాం, మాట్లాడదాం చాలా అంశాలని. దాంతోపాటు ఇక నిన్న ఇద్దరు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వచ్చిండు, ఆయనకి కరచాలనం చేసిండు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు. బాగున్నారా సార్, మరి ఏంది కథ పరిస్థితి అని నమస్తే పెట్టుకున్నారు. ఇద్దరు పోయారు. జనరల్గా ఇది సాంప్రదాయమే. చాలామంది దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా కలుస్తాడు ఆయన, ఇద్దరు శత్రువులు కదా అంటే. అది జనరల్గా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితి మనం చూసినాం. సో ఇది సాంప్రదాయమే, దీంట్లో ఏం మిస్టేక్ లేదు. కానీ నాకు డౌట్ ఏంటంటే ఈడ కలిసినట్టే బయట కూడా ఉన్నారు అన్నది కదా మన బాధ అంతా. ఈడు ఎట్లాగైతే అసెంబ్లీలో నవ్వుకుంటూ మాట్లాడుతున్నారో బయట కూడా అట్లనే ఉన్నారు. ఇది అసెంబ్లీ, అవతలనేమో గెస్ట్ హౌసో లేకపోతే ఇంకోటో. డైరెక్ట్గా కేసీఆర్ రేవంత్ రెడ్డి కలవకపోవచ్చు కానీ అటు కేసీఆర్ మనుషులు ఇటు రేవంత్ రెడ్డి మనుషులు కలిసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే కదా ఏ కేసులో అడుగు ముందుకు పడతలేదు. మా బాధల్లా ఒకటే, అసెంబ్లీలో కరచాలనం చేసుకున్నట్టు, అసెంబ్లీలో ముచ్చట్లు పెట్టుకున్నట్టు బయట కూడా ఈ కేసుల విషయంలో, భూముల విషయంలో ముఖ్యంగా అదే విధంగా మీరు ఉంటున్నారని కదా ఆ పాయింట్ అంతా. 5వ తేదీ వరకు సమావేశాలు, ఆ తర్వాత కొనసాగింపు పైన తదుపరి బీఏసీలో నిర్ణయం. 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని విపక్షాల డిమాండ్. 2వ తేదీ నుంచి ఉభయ సభలు పునః ప్రారంభం. తొలి రోజు సభ ముందుకు పలు బిల్లులు. శాసనసభకు హాజరైన కేసీఆర్, సభలో ఉన్నది కొద్ది సమయమే. బీఆర్ఎస్ అధినేత వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు. శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉభయ సభల కొనసాగింపు పైన తదుపరి బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. శీతాకాల అసెంబ్లీ మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10:30కి ప్రారంభం కాగా ఉదయం 11:10 మండలి, మధ్యాహ్నం 12:30కు అసెంబ్లీ వాయిదా పడ్డాయి. శాసనసభ, శాసన మండలి సమావేశాలు తిరిగి వచ్చే నెల 2వ తేదీ నుంచి పునః ప్రారంభం కాబోతున్నాయి.
తొలి రోజు సభ ప్రారంభం కాగానే దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలో మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, ప్రజాకవి దివంగత అందశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, స్థానిక సంస్థల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, పే స్ట్రక్చర్ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్స్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన గెజిట్ ప్రచురణల ఆర్డినెన్స్లకు చట్టబద్ధత కల్పించే బిల్లులను సభలో ప్రవేశపెట్టిరట. తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలు అసెంబ్లీ ముందు పెట్టిరట. తర్వాత సభలో సుమారు 2 గంటలు 0 అవర్ కొనసాగింది. అనంతరం సభను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. అంతకు ముందే శాసన మండలి కూడా సంతాప తీర్మానాల అనంతరం వాయిదా పడ్డది. సో ఇది నిన్న ఓవరాల్గా జరిగింది. పెద్దగా ఏం జరగలేదు అక్కడ. జస్ట్ ఆ ఎమ్మెల్యేలంతా ఒక 4-5 క్వశ్చన్స్ అడిగారు. మంత్రులు ఏదో ఎస్, నో, అవును, కాదు, లేదు అని ఏదో 4-5 సమాధానాలు చెప్పారు. వాయిదా పడ్డది. ఇక కేసీఆర్ వచ్చిండు పోయిండు. జరసేపన్న కూర్చోవాలి కదా, మళ్ళీ దానికి చర్చ. వచ్చిండు ఎందుకు పోయిండు వెంటనే అంటే మళ్ళీ దానికి ఏదో ఆయన కొడుకు ఏదో చెప్పిండు, ఏదో పని ఉందా ఏదో చెప్పిండు. మరి రావడం ఎందుకు అంత దూరం నుంచి? ఆడ నుంచి బయలుదేరి లిఫ్ట్ ఓపెన్ చేసి బయటికి తీసుకొచ్చి మళ్ళా లోపల చైర్లో కూర్చొని సంతకాలు పెడుతున్నట్టు ఒక వీడియో 15 సెకండ్ల వీడియో రిలీజ్ చేసి అసెంబ్లీకి పోయినట్టు చేసి కూర్చున్నట్టు లేచిండు వచ్చిండు. అంతే ఏం లేదు ఆడ. సరే నిన్న ఏదో ఏం ఉండదు కదా పెద్దగా అని చెప్పి వెళ్ళిపోయినవేమో, కానీ 2వ తారీఖు మాత్రం ఖచ్చితంగా రావాలి సుమా. 2వ తారీఖు నుంచి జరగబోయే ప్రతి డే జరిగే చర్చలో మీరు పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు కోరుకోవడం కాదు, అది నీ బాధ్యత. ఎందుకంటే మీరున్నది ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో మీరున్నారు. ముఖ్యమంత్రి వచ్చి మిమ్మల్ని పలకరించింది ఎందుకు? వేరే వాళ్ళందరికీ ఎందుకు ఇది చేయలే? మీరు అక్కడ సభానాయకుడి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీరే కాబట్టి. కేసీఆర్తో రేవంత్ కరచాలనం. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సోమవారం మాజీ ముఖ్యమంత్రి లాస్ట్ టైం కూడా ఇట్లనే వచ్చిండు. బడ్జెట్ సమావేశాల రోజు కేసీఆర్ వచ్చే అన్నారు. వచ్చిండు. ఏ రోజు వచ్చిండు? బడ్జెట్ చదివే రోజు వచ్చిండు. ఆ రోజు క్వశ్చన్స్ అడగడం కానీ చర్చ కానీ ఏమి ఉండదు కదా. చదువుడు అయిపోగానే వాయిదా చేస్తారు తెల్లారికి. సో ఏ రోజైతే బడ్జెట్ చదివారో ఆ రోజు వచ్చిండు, కూర్చుండు, బడ్జెట్ విన్నాడు, పేపర్ తిరిగేసిండు, అవతల పడ్డాడు, మళ్ళీ రాలేక. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ప్రతిపక్ష నేతగా తనకు కేటాయించిన సీట్లో ఆయన ఆసీనులయ్యిండు. మరికొద్ది నిమిషాల్లో సభ ప్రారంభమవుతుందనగా సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ కూర్చున్న స్థానం వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రాకతో లేచి నిల్చున్న కేసీఆర్కు రేవంత్ రెడ్డి నమస్కారం చేస్తూ కరచాలనం చేశారు. కేసీఆర్ కూడా ప్రతి నమస్కారం చేస్తూ సీఎంతో కరచాలనం చేశారు. బీఆర్ఎస్ అధినేత ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారు. ఏం ప్రశ్న వేసిండే వాడు? ఎంతసేపు ఉన్నాడు? 2 సెకండ్లు 3 సెకండ్లు ఉన్నట్టున్నాడు. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ కూడా సీఎం పలకరించారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ విప్లు, పలువురు మంత్రులు కూడా వచ్చి కేసీఆర్ను పలకరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. సంతాప తీర్మానాలు సభలో ప్రవేశపెడుతున్న సందర్భంలో కేసీఆర్ సభ నుంచి బయటకు వచ్చి నేరుగా నందీనగర్లోని తన నివాసానికి పోయిండట. సంతాప తీర్మానాలు సభలో ప్రవేశపెడుతున్న సందర్భంలో సంతాపం కూడా ప్రకటించాల మనోడు. సభ ప్రారంభానికి ముందు అసెంబ్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, అజారుద్దీన్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీళ్ళంతా ఆయనకు పుష్పగుచ్చాల ఓటి ఇచ్చిరట. బీఎస్సీలో పలు అంశాలపైన విపక్షాలు పట్టుబడుతున్నాయట. కనీసం 15 నుంచి 20 రోజులనే పెట్టాల సమావేశాలని. కానీ వీళ్ళు మాత్రం తొందరనే సర్దుకొని పోయేటట్టు కనబడుతున్నది. శాసనసభ వాయిదా అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన స్పీకర్ ఛాంబర్లో అసెంబ్లీ బీఏసీ సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ శాసనసభాపక్ష నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, కూనంనేని సాంబశివరావు, శాసనసభ కార్యదర్శి తిరుపతి, మండలి కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. శాసనసభను కనీసం 15 రోజులు నిర్వహించాలని, ప్రజా సమస్యలపైన చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నదీ జలాలపైన ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే తమకు కూడా ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రతిపక్షంగా తాము అడిగితే
పీపీటీకి అవకాశం ఇవ్వకపోవడంతో నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశామని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. ఆఖరి నిమిషంలో అడగడం వల్ల అప్పట్లో అవకాశం ఇవ్వడం కుదరలేదని, ఇప్పుడు తామే ముందే కోరుతున్నామని, ఇప్పుడు ఇవ్వకపోతే మేము కూడా వాకౌట్ చేయాలని బీఆర్ఎస్ ప్రశ్నించిందట. మరి మీరు అప్పుడు ఎందుకు ఇవ్వలే? అప్పుడెందుకు? ఇప్పుడు సింపుల్ అండి, ఎవడు అధికారంలో ఉంటే వాందే కదా రాజ్యం, అవతల నుండి తొక్కాలి. గదే అప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతున్నది. మరి మీరెందుకు ఇవ్వలేదన్న మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీరు చివరి నిమిషంలో అడిగితే ఏముంది? ప్రజల కోసం అపోజిషన్ పార్టీ అడిగినప్పుడు ఇవ్వండి. వీళ్ళంతా మాట్లాడుకున్నారట. మరి ఎన్ని రోజులు పెడతారు ఈ సమావేశాలు? పెట్టండి, ఒక 20 రోజులు మినిమం పెట్టండి. ఫిబ్రవరి 5వ తేదీ దాకా పెట్టండి. 4 రోజులు సండేలు పోతే మీరు ఎమ్మెల్యేలు పోయి నియోజకవర్గాలు పెద్దగా పొడుస్తున్నది ఏం లేదు అక్కడ. జనాల్లో తిరుగుతున్నది కానీ జనం గురించి అట్లీస్ట్ ఈ సమావేశాలు జరిగితే వాస్తవాలను జనాలకు తెలుస్తాయి. సీరియస్ డిబేట్ పెట్టండి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను బీజేపీ వాళ్ళు ఎవరు లేనట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళు ముందుగా షెడ్యూల్ చేసుకున్న దాని ప్రకారం వాళ్ళు మిగతా 4-5 ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు ముక్కోటి ఏకాదశి అని తిరుమల ప్రయాణం పెట్టుకున్నారట. వాళ్ళు వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వాలి. సో అందుకే నిన్న వాళ్ళంతా తిరుపతి బయలుదేరి. అందుకే బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్క ఏలేటి ఉన్నాడు అనుకుంటా, మీరేం ఎక్కడైతే కనబడతలేదు. ఉన్నాడు బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి 20 రోజుల పాటు సభ పెట్టాలని డిమాండ్ చేసిండట. చలో, సో ఇది ఓవరాల్గా నిన్న జరిగిన సభకు సంబంధించిన ఇది. సభలో తగ్గేదేలే, మంత్రులు ఎమ్మెల్యేలు బలమైన వాదన వినిపించాలి. బీఆర్ఎస్ చెప్పేవి అసత్యాలు అని ఆధారాలతో ఎండగట్టాలి. అన్ని అంశాలపైన సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలి. రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అట. తన ఛాంబర్లో సమావేశానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు అజారుద్దీన్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అట. ఇదంతా ఎవ్రీ సమావేశాలప్పుడు ముఖ్యమంత్రి కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పడం ఇదంతా కూడా కామన్గా జరిగేది. పెద్దగా ఇదేదో అసలు పేపర్లు ఏమున్నాయంటే అసలు సమస్యలన్నింటిని పక్కన పెడుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిన్న జరిగినాయి, సరే ఇది బ్యానర్ ఐటమ్. ఇక మిగతా ఏమున్నాయండి ఇలా వార్తలు?